దేవునికి స్తోత్రం కలుగును గాక. మొదటి పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1 నుంచి చక్కగా ధ్యానించేద్దాం. 3 వచనాలు. క్రీస్తు శరీరమందు శ్రమపడును గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకుని శరీర విషయంలో శ్రమపడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుజాసలను అనుసరించి నడుచుకొనక దేవుడి ఇష్టానుసారముగానే నడుచుకున్నట్లు పాపముతో జోలికనేమీ లేకుండును. మనము పోకిరి శ్రేష్టలు దురాశలు మద్యపానము అల్లరితో కూడిన ఆటపాటలు తాగుబోతుల విందులు చేయదగిన విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, వందనాలు, స్తోత్రాలు. దైవాత్మ కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు. నిలబడుతున్న సేవకుడు బట్టి వారు నీ పరలోక దర్శనాన్ని, నీ పరలోక స్వరము, నీ ముఖ దర్శనము, నీ ప్రసన్నత నిశ్చయముగా నీ సన్నిధి కాంతి నీ సేవకుల మీద ప్రకాశింపచేసి నీ సేవకుని పూర్తిగా నీ సిలువ చాటును మరుగుపరిచి నీ సేవకుని ముఖ కాంతిలో నుంచి దైవాత్మ నాతో మాతో సూటిగా మాట్లాడి మమ్మల్ని అందరినీ బలపరిచి నీ ఆత్మాభిషేకముతో నింపి మహిమ పొందుకోమని యేసుక్రీస్తు శ్రేష్టమైన ఉన్నతమైన నామములో ప్రార్థించి స్తుతించడానికి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని యొక్క దైవజనంగమా, ఇక్కడ మనం చదువుకున్నట్టు మొదటి పేతురు రాసిన పత్రికలో అపోస్తల పౌలు గారు, ఈ పత్రిక రాసింది పేతురు గారు, అపోస్తల పౌలు గారు కాదు. కానీ అపోస్తుడు అని పేరు పేతురుకు కూడా. దేవునికి స్తోత్రం. కానీ పత్రికలు అనేటప్పటికి అపోస్తల పౌలు గారి పేరే వస్తాం. హల్లెలూయా. పేతురు గారు ఈ 4వ అధ్యాయంలో చక్కటి మాట, యేసుక్రీస్తు ప్రభువారు ఎట్లా శ్రమ పడ్డారో అట్టి మనసు కలిగిన వారు, అంటే దేవుని మనసు, క్రీస్తు మనసు కలిగిన వారు కూడా శ్రమ పడాలి. ఏ విషయంలో శ్రమ పడాలి అంటే ఆత్మయందు శ్రమ పడాలి, ఆత్మల కొరకు శ్రమ పడాలి, సంఘం కొరకు శ్రమ పడాలి, తన కుటుంబాన్ని కట్టుకున్నట్లో శ్రమ పడాలి, తన ఇంటిని బాగు చేసుకున్నట్లో శ్రమ పడాలి, తన ఆత్మీయ జీవితం కట్టుకున్నట్లో శ్రమ పడాలి. క్రీస్తు కొరకు నువ్వు శ్రమ పడాలి. శ్రమ పడడం అంటే దేవుని కోసం శ్రమ పడాలి. కానీ శ్రమ పడుతున్నానన్న మాట, దేని కొరకు నువ్వు శ్రమ పడుతున్నావంటే నీ కోసము, నీ బిడ్డల కోసం శ్రమ పడుతున్న మాట, లేదు ఇతరుల కోసం శ్రమ పడుతున్న మాట కాదు. నువ్వు మాట్లాడవలసింది, నేను దేవుని కొరకు శ్రమ పడుతున్నాను. హల్లెలూయా. ఏమి శ్రమ పడ్డావంటే ఒక ఆత్మ కొరకు. హల్లెలూయా. పౌలు గారు అదే చెప్తారు, ఒక ఆత్మ రక్షించబట్ట స్త్రీ ప్రసవేదన పడినంత శ్రమట. హల్లెలూయా. అంటే అంత కష్టతరం ఉంటుంది ఒక ఆత్మని ప్రభు సన్నిధికి నడిపించాలంటే, దేవుడి దగ్గరికి ఆ వ్యక్తిని తీసుకురావాలంటే మనం చాలా శ్రమ పడాలి. ఏంటి ఆ శ్రమ? అది మనకు తెలిస్తే చాలా ఈజీ ఇతరుల కోసం దేవుని సన్నిధికి నడిపించడం. శ్రమేమీ కాదండి ఇది. కానీ మనకి సునాయాసంగా సులువుగా ఉండాలని కోరుకుంటాం మానవుడు. ఒకవేళ యేసుప్రభు వారు కూడా అలాగా సులువుగా ఉండాలని కోరుకుంటే ఈరోజు మనం ఇక్కడ కూడుకొని ఉండేవారమే కాదు. దేవునికి స్తోత్రం. శ్రమ అనేది ఒక వ్యక్తి కోసము, లేదా పక్కింటి కుటుంబం కొరకు, లేకపోతే ఎదురింటి వారి కొరకు, స్నేహితుల కొరకు, నీ తోటి వారి కొరకు కొంత సమయాన్ని వెచ్చించాలి దేవుని సన్నిధిలో.
అనగా నీ ఇంట్లోనే ప్రతిరోజు దేవుని మందిరంలో కాదు హెచ్చించవలసి. పునరుద్ధాన దినము శుక్రవారం తప్పకుండా దేవుని సన్నిధిలో హెచ్చించాలి. ప్రతిరోజు దినానికి ముమ్మారు తప్పకుండా నీ ఇంటిలో నీ స్నేహితుల కోసం, నీ కుటుంబం కోసం, నీ పక్కవారి కోసం, నీ గ్రామం కొరకు, నీ సంఘం కొరకు, నీ పొరుగు వారి కొరకు కొంత మూలము చెల్లించాలి. ఆ సమయము క్రమము తప్పకుండా వెళ్ళాలి. ఆ వ్యక్తి దేవుని సన్నిధికి వచ్చే వరకు, ఆ వ్యక్తి దేవుని ఎదుట సాగలపడే వరకు నువ్వు ప్రార్థన చేస్తూనే ఉండాలి. ఇదే శ్రమ. ఇది శ్రమే కాదు. కానీ అది కూడా శ్రమ అనుకొని అది కూడా చేయలేని వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రార్థన చేయడానికి ఇష్టపడరు. 1 గంట సేపు ప్రార్థన చేయడానికి ఇష్టపడరు. 1 అరగంట సేపు ప్రభువుతో గడపడానికి ఇష్టపడరు. నువ్వు అరగంట సేపు దేవునితో గడుపుతున్నావని గుర్తుపెట్టుకోవాలి. వ్యర్థంగా కాదు. ఆ స్థలంలో వ్యర్థంగా నాకెందుకు అన్నట్టు నువ్వు మోకరించట్లే. దేవుని పని కొరకు నేను బ్రతుకున్నంత కాలములో కొంతమందినైనా ప్రభు దగ్గరికి నడిపించాలి. నువ్వు చేయవలసిన పని ఇదే. యేసు ప్రభువు నీకు నాకు చాలా ఇచ్చాడండి, అది గుర్తుపెట్టుకోవాలి. యేసు ప్రభువు నీకు నాకు చాలా ఇచ్చేశాడు ఆయన. కానీ మనమేమిస్తున్నాం? మరి దేవుడు నీ నుంచి ఏం ఆశిస్తున్నాడు? ఆశించిన దాన్ని నువ్వు చేయగలుగుతున్నావా? ఆశించినంత వరకు నువ్వు ఇవ్వగలుగుతున్నావా? కానీ దేవుడు నువ్వు ఆశించింది పరిపూర్ణంగా ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. నమ్మి చెప్పడం పడతాం. దేవుడు నువ్వు ఆశించింది పరిపూర్ణంగా ఇచ్చాడు. అదేంటో తెలుసా? నువ్వు నరకాగ్నికులకు వెళ్ళిపోకుండా నిత్య రాజ్యములో ప్రభుతో ఉండడానికి పరలోక రాజ్యానికి ఇచ్చాడు. అదే గొప్పది. దేవునికి స్తోత్రం. నువ్వు అడగకపోయినా నీ తోటి వారిని బట్టి నువ్వు నరకానికి వెళ్ళిపోకుండా ఆయన నిత్య రాజ్యంలో ఆయనతో ఉండి నువ్వు సంతోషించడానికి ఆయన పరలోకం నీకు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఆయన ఇచ్చింది గొప్పదండి. అందులోంచి ఇంకెవడు తీసుకురాలేడు. అందుకే యేసు ప్రభువు వారు యోహాను సువార్త 15వ అధ్యాయంలో చెప్తారు, చాలా చక్కగా చెప్తాడు. నా యందు మీరునో మీ యందు నేను నిలుచుని నేరలా. మీకేది ఇష్టం అడగండి. దేవుని యందు మనం నిలుచుంటే, ఆయన కృపలో మనం నిలుచుంటే అడుగుతుందల్లా మనం పొందుకుంటామండి. మనము నిలుచుండకుండా నా ఎద్దకు వచ్చేయాలంటే రాదు. అది సునాయాసంగా రాదు. సులువుగా పొందుకోవాలంటే కుదరదు. కష్టపడకుండా, శ్రమ పడకుండా 10,000 రూపాయలు నా ఎద్దకు రావాలంటే కుదరదు. ఒక వ్యాపారి తీసుకొచ్చి అక్కడ పెట్టి వాటిలంతా వెళ్ళిపోయి ఆ డబ్బు వచ్చాయంటే రాదు. దాని కొరకు ఆ వ్యాపారం అక్కడ నిలబడ్డము, దానికి ఒక రూపకల్పన, అలంకారం రూపంగా అందంగా కనిపించుట, అవి వాటిని ఏమంటారంటే తాజాగా కనిపించినట్లుగా దానికి చాలా చేస్తాడు. అవి సేల్ అయ్యే వరకు. అవునే కదా? అవి సేల్ అయ్యే వరకు చాలా వర్క్ చేస్తాడు ఆయన. అలా తీసుకొచ్చి ఆ బూడిదలోనో లేకపోతే ఆ కింద పడే తీసుకొచ్చి అలా పెడితే ఎవడో కొండవు. అవి శుభ్రంగా ఉంటేనే కొంటాం. అంటే ఎంత సమయం, అది పూర్తిగా సేల్ అయ్యే వరకు ఆయన ఎంత సమయం వెచ్చిస్తున్నాడు. సో ఒక వ్యక్తి దేవుని సన్నిధికి వచ్చే వరకు నువ్వు ఎంత సమయం ఇవ్వగలుగుతున్నావు? దేవుని సన్నిధిలో ప్రతిదినం ఎంతసేపు నువ్వు గడుపుతున్నావు? దేవునితో నీ జీవిత ప్రయాణం ఎట్లా సాగుతుంది ప్రతిదినం? మనం ఖచ్చితంగా మనం ప్రశ్న వేసుకున్న వారిగా ఉండాలి. దేవుడు నీతో నడుస్తున్నాడు, అది మాత్రం నువ్వు గుర్తుపెట్టుకో. నువ్వు నేనే నడవట్లేదు. హల్లెలూయా. దేవుడు నడుస్తున్నాడు కనుకనే, నీ వెన్నంటే ఉన్నాడు కనుకనే ఇదిగో ఈ క్షణం వరకు సరే ఇలా వచ్చి కూర్చోగలుగుతున్నావు. అవునంటారు కదంటారా? దేవునికి స్తోత్రం. ఒకవేళ నిజంగా ఆయన నడవలేదనుకోండి, నీవే నడుస్తున్నావు అనుకుంటే, ఆయన లేకుండా నువ్వు నడుస్తున్నావు అనుకుంటే ఈ స్థలంలో నువ్వు రావు. ఎందుకంటే మన మనస్సులు, మన ఆలోచనలు, మన తలంపులు వేరు, మన ఉద్దేశాలు వేరు. మనకున్న ప్రతిదీ వేరేగా ఆలోచిస్తాం, మనం వేరుగానే ఆలోచిస్తాం. అందుకే నాకు వేరుగా ఉండి మీరు ఏమీయో
ప్రభువుకి వేరుగా ఉండి ఏదో సాధించాలనుకున్నా, ఏది సంపాదించాలనుకున్నా మన వల్ల కాదండి. తప్పకుండా దేవుడు నిన్ను దీవించాలి అంటే నువ్వు దేవునితో నడవాలి. దేవుని సన్నిధిలో కొంత సమయం ప్రభువుకు నీవు ఇవ్వాలి. స్తుతించు ఒక ఆత్మ కొరకు. అది ఎవరైనా పర్లేదు, నీ భర్త అయినా, నీ పిల్లలైనా, నీ అక్క అయినా, నీ బావ అయినా, నీ తల్లి అయినా, నీ తండ్రి అయినా, నీ అత్తమామలైనా, లేదా నీ ఎదురింటి వారైనా, నీ పొరుగింటి వారైనా, నీ పక్కింటి వారైనా, వారి కొరకు కన్నీరు గార్చు. తప్పకుండా కన్నీరు గార్చు. ఆ ఫలము రెండింతలు నువ్వు అనుభవిస్తావు. ఆమేన్. రెండింతల ఫలాన్ని నువ్వు ఖచ్చితంగా అనుభవించి తీరుతావు. ప్రియులారా, ఇక్కడ చెప్తున్నారు పేతురు గారు, ఈరోజు ఆత్మ సంబంధమైన వాక్యముల మీద కానీ, ఆత్మ సంబంధమైన దేవుని యొక్క మాట మీద లక్ష్యం ఉంచేవారు చాలా తక్కువ మంది, అరుదు. కల్పన కథల వైపు, అల్లలతో కూడిన ఆట పాటల వైపు, పోకిరి శ్రేష్టలు, నవ్విస్తూ కవ్విస్తుందంటే వారి దగ్గరికే గుంపులు గుంపులుగా వెళ్తారు. ఆయన మనం సిద్ధపడక్కర్లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. చాలా మంది ఏమంటున్నారంటే, పెద్ద దైవజనుల పేర్లు చెప్పుకుంటే యూజెస్ ఎక్కువ వస్తాయి, సబ్స్క్రైబ్స్ ఎక్కువ వస్తాయి అంటున్నారు. అది కాదు, ఇది సందర్భం, అది కాదు. ఎంత పెద్ద దైవజనుడైనా, ఈ ప్రాంతంలో నేను చిన్నవాడినైనా, దేవుని సేవకుడు సేవకుడే. దేవునికి స్తోత్రం. దేవుడి దగ్గర చిన్న పెద్ద తారతమ్యం నేనేమీ లేవు. గొప్ప సంగతి చెప్పనా, యేసుక్రీస్తు ప్రభువు స్వయాన మనకు ఒక ప్రత్యేకమైన వాగ్దానం ఇచ్చాడు. అదేంటో తెలుసా? కార్పొరేటర్ పాస్టర్ల కంటే పల్లెల్లోనూ, గ్రామాల్లోనూ, వీధుల్లోనూ చేసే సేవకులు ఏమన్నాడు తెలుసా? చిన్న మంద భయపడుకుడి. దేవునికి స్తోత్రం. ఏంటండి గొప్ప వాగ్దానం. తప్పకుండా పరలోకం మందే, ఇది గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా. తప్పకుండా పరలోకం మందే. పెద్ద పెద్ద సంఘాల్లో ఉండొచ్చు, 2 కాళ్ళు సాపుకొని కూర్చుంటారు, తింటూ కూర్చుంటారు, కొనుక్కుంటారు, తెచ్చుకుంటారు, వ్యాపారాలు సాగుతాయి. కానీ ఈ చిన్న మంద మధ్య అదేమీ సాగదు. వస్తారు, చక్కగా ఉన్నంతసేపు వాక్యం విని దేవుని ఆరాధించి ఆశీర్వాదం పొంది వెళ్తారు. దేవునికి స్తోత్రం. ఆత్మ కలిగిన సంఘం దేవుని మాట మీద లక్ష్యం ఉంచాలి. అపోస్తలుల పౌలు గారు అపోస్తల కార్యాలు 16వ అధ్యాయంలో మనం చూస్తున్నప్పుడు, దైవ భక్తి కలిగిన ఒమరిత్రియ పట్టణస్థురాలంటే లూదియా, ఆ నది తీర ప్రాంతాన్న దేవుని యొక్క కూడుకులు జరుగుతున్నాయని తెలుసుకొని ఆమె యోధారంగు పొడిని వస్త్రాలు అమ్మేది. అంటే అవి చాలా ఉన్నతమైన గొప్ప విలువ కలిగిన వస్త్రాలు అవి. ఆమె అక్కడ మీటింగ్ జరుగుతున్న అక్కడికి వెళ్ళింది. పౌలు మాటల మీద ఆమె లక్ష్యం ఉంచింది. ఆత్మ సంబంధమైన మాటలు. ఆ మాట మీద లక్ష్యం ఉంచగా ఏం జరిగిందో తెలుసండి? తాను తన ఇంటి వారు రక్షణ పొందారు. చెప్పబడి దేవుని అయిపోతాం. హల్లెలూయా. ఈరోజు మనము దేవుని వాక్యం మీద లక్ష్యం ఉంచితే నీ తోటి వాడు రక్షణ పొందుతాడు. అది నీకు ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం. రెండింతల దీవెనను పొందుకుంటావు. నీకు తెలియకుండానే ప్రభు యొక్క ఆశీర్వాదం నీ మీదకి వస్తుంది. హల్లెలూయా. దేవుని వాక్యం మీద లక్ష్యం ఉంచాలి. ఈ ఒక్క మాటే కాదండి, 2వ దినవృత్తాంతాలు 20వ అధ్యాయంలో కూడా అని చక్కగా యెహోషాపాతుడని ఒక రాజు, గొప్ప రాజు అని అంటాడు, ప్రవక్తల మాటల మీద నమ్మకం ఉంచండి, దేవుని మాట మీద నమ్మకం ఉంచండి అని చెప్తాడు. దేవునికి స్తోత్రం. సేవకుడి మాట వినాలి. అందుకే కీర్తనకారుడి ద్వారా కూడా తన సేవకుడు నోటి మాట దేవుడు రూఢీపరుస్తాడట. హల్లెలూయా. సేవకులు అగ్నికణముల వంటి వారట. సేవకులు ఎవరట? అగ్నికణాలు, దూతల వాయుమండలాలట. దేవునికి స్తోత్రం. తప్పకుండా సేవకుడి మాట వినాలి. వాక్యము కలిగిన వారు దైవములు. దేవుని యొక్క వాక్యం ఎవరైతే కలుగున్న వారు దైవం అట. దేవునికి స్తోత్రం. వారి నోటి మాటను ఆయన రూఢీపరుస్తారు. కనుక క్రీస్తు కొరకు నువ్వు కాసంత శ్రమ పడితే అది నీకు ఆశీర్వాదం, అది నీకు ఆరోగ్యం, అది నీకు దీవెన, అది ఆ ఫలమును పొందుతావు. మరికొన్ని దినాలు నీడ వల్ల గతించిపోయినట్టు
గత కాలమందున్నటి దినాలు తిరిగి మరలా నువ్వు పొందుకుంటావు. దేవునికి స్తోత్రం. ఈ లోక సంబంధమైన పాపపు జోలికి పోకుండా ఉండి నిమిత్తము గత కాలమందుని వెళ్ళిపోయావు కనుక మరలా నువ్వు అట్టి వైపు చూడకుండానట్లుగా నువ్వు ప్రార్థన యందు, వాక్యమందు, రొట్టె విరిచిటి యందు, సావాసమందు ఎడతెక్కని ఉండినప్పుడు నువ్వెప్పుడు తప్పిపోవు, తొలగిపోవాలి. ఎన్నడూ తొలగిపోవు. ఎందుకని? ప్రభు వాక్యములో నిలిచి ఉన్నావు, కృపలో నిలిచి ఉన్నావు, ఆత్మలో నిలిచి ఉన్నావు, రొట్టె విరిచిడి యందు నిలిచి ఉన్నావు, సావాసమందు నిలిచి ఉన్నావు, ప్రార్థన యందు నిలిచి ఉన్నావు. అన్ని విషయాల్లో ఎడతెగక దేవునితో నడుస్తున్నావు. ఆమేన్. దేవుని కనుగొన్నావు. అందుకని మనం తప్పిపోవాలి. ఎప్పుడైతే ప్రార్థన తక్కువైందో, ఎప్పుడైతే దేవుని సన్నిధికి దూరం అయ్యామో, ఎప్పుడైతే వాక్యము ధ్యానము చేయడం మానేస్తామో, ఎప్పుడైతే దేవునితో నడవడం మానేస్తామో మనకు మొదలవుతుందండి శ్రమ. కష్టకాలము మొదలవుతుంది, శ్రమకాలం మొదలవుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా చెప్తాం హల్లెలూయా. అంటే వినపడలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. తప్పకుండా ప్రియులారా, తప్పకుండా దేవుని యొక్క ఆశీర్వాదాలకి మనమే యోగ్యులం. పరలోక రాజ్యం మనదే. నమ్ము అంతే. ఎప్పుడైతే దేవుని మాటకు లోబడతామో, ఎప్పుడైతే దేవుని ఎదుట విధేయులై కనబడతామో, దేవుని యందు భయభక్తులు కలిగి చూచుచున్న దేవుడు యందు మనం ఎప్పుడైతే లోబడి జీవిస్తామో తప్పకుండా నువ్వు ఆత్మ సంబంధమైన వ్యక్తివే. హల్లెలూయా. తప్పకుండా దేవుని సంబంధమే. నువ్వు దుష్టుని సంబంధమే కాదు. యోహాను సువార్తలో చెప్తాడు భక్తుడైన యోహాను. మొదటి యోహాను సువార్త పత్రికలో భక్తుడైన యోహాను చెప్తాడు, మీరు దేవుని సంబంధులే కానీ దుష్టుని సంబంధులు కాదని. దుష్టుల సంబంధులైన వారు లోక సంబంధమైన ప్రతి విషయాల్లోనూ కూడా పాలుభాగస్తులు అవుతారు. లోక సంబంధమైన ప్రతి విషయంలో చూడండి ఆ మాట ఒకసారి. ఇప్పుడు చదువుకున్నట్టు పేతురు రాసిన పత్రికలో 3వ వచనం, మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లంతో కూడిన ఆటపాటలు, తాగుబోతు విందులను చేయదగినవని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చుటకు గతించిన కాలమే చాలు. హల్లెలూయా. అబ్బా అయిపోయింది. ఇంక నువ్వు వదిలేయాలి. ఇంకా వాటి వైపు చూడకూడదు. క్రీస్తు రక్తంలో కడగబడ్డావు, పాప క్షమాపణ పొందావు, ప్రభు దగ్గరకు వచ్చావు, పశ్చాత్తాపడ్డావు, మారు మనసు పొందావు, పాప క్షమాపణ పొందావు. ప్రభువా నీవే నా జీవితం, నీవే నా సర్వస్వం, నీవే నా సమస్తం, నీ రాజ్యములో ఒక్కసంత చోటి, నీతో బ్రతికే భాగ్యం నాకు దయచేయి. నన్నే కాదు, నా కుటుంబాన్ని, నా బిడ్డలను, నాకున్న సమస్తము నీవిచ్చినవే కదా ప్రభువా, నీవు లేనిది ఏదీ లేదని ప్రభుతో ఒక తీర్మానం, ఒక ప్రమాణం చేసుకొని ప్రభు దగ్గరకు వచ్చి బాప్తిసం పొంది రక్షణ పొందిన వంటి మనము తిరిగి మరలా లోకంలోకి వెళ్తున్నాం. తెలుసా వెళ్తున్నామా లేదా? చెప్పాలి. అమ్మాయి అందరూ ఎక్కడ ఉన్నారు? వెళ్తున్నారా లేదా? వెళ్తున్నామా లేదా? చాలా మంది వెళ్తున్నారు. ఏంటి లోకంలోకి విగ్రహారాధు పూజల గురించి వాటి జోలికి వెళ్ళొద్దు అని చెప్తే తిరిగి మరలా అక్కడికి వెళ్తున్నాం. ఈరోజు కార్పొరేట్ పాస్టర్ అని చెప్పుకుంటున్నారు, ఈరోజు పెద్ద పెద్ద పాస్టర్ అని చెప్తున్నారు. మరి నాయన ఇది తప్పు. పౌలు గారు హెచ్చరించి ఖండించారు ఒక తప్పుని. పేతురు గారు అన్యజనులతో కలిసి భోజనము చేయట ఇది తప్పని ఖండించిన మాట పేతురు గారిని ఖండించినట్లుగా నీవు తప్పు చేసిన ఖండించడం మానేస్తున్నావు. ఈరోజు ఆ తప్పు నువ్వే చేస్తున్నావు. ఖండిస్తానని చెప్తున్నావు, తప్పు నీవే. పేతురు గారు అన్యజనులతో కలిసి భోజనం చేస్తున్నాడు. ఆ సమయంలో పౌలు గారు చూసి అన్యజనులతో నీకు సావాసం ఎలా?
వాళ్ళ మధ్యన నువ్వు ఎందుకు భోజన పక్కిలో వెళ్ళి కూర్చొని భోజనం చేస్తున్నావు? దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభు చెప్పింది అదే కదా, వాళ్ళ జోలికి కానీ వాటికి కానీ వెళ్ళొద్దని చెప్పాడు కదా. గడిచిపోయిన దాన్ని, తొలగిపోయిన దాన్ని, మరిచిపోయిన దాన్ని మరలా నువ్వు ఎందుకు తెచ్చిపెట్టుకుంటున్నావు? చేయకూడదు నువ్వు ఎందుకు చేస్తున్నావు? నేను హేయమైన దానిగా నేను ఎంచాను కదా, అది శాపభర్తమైన దానిగా నేను ఎంచాను కదా, అది దోషభర్తమైన దానిగా నేను ఎంచాను కదా, అది నశింపజేసే దానిగా నేను ఎంచాను కదా. నశింపజేసింది, శాపభర్తమైంది, హేయమైన దాన్ని నువ్వు ఎందుకు మరలా తలంచి ఎందుకు దాన్ని మీరు వెళ్ళి తాగుతున్నారు? మరలా ఎందుకు ఆ పనులు మీరు చేస్తారు? దేవునికి స్తోత్రం. ఒక ఉన్నతమైన సేవకులు డీజే దినకర్ గారు ప్రపంచ సేవకుడే. ఏ రోజు కూడా ఈ లోక సంబంధమైన కార్యకలాపాల్లో ఎప్పుడు ఆయన తలదూర్చినట్లుగా కానీ, ఆయన కలుగు చేసి కొట్టినట్లుగా లేదు. కానీ వారి అబ్బాయి దగ్గరికి వచ్చేటప్పటికి, పాల్ దినకర్ గారి దగ్గరికి వచ్చేటప్పటికి దీపావళిలో పాలు భాగస్తులైన కుటుంబం అంతా. వాక్యం చెప్తుంది నువ్వు చేయరాని పని చేయకూడదని. దీన్ని ఖండించు, ఇది తప్పని చెప్పు. అవునంటారా కదా కదా. అలాగే రాంబాబు గారు ఈ మధ్య కాలంలో సంక్రాంతి పండుగలో పాలు భాగస్తులయ్యారు. ఇది ఖండించు. ఇది చెయ్యరాని కార్యాలు, ఇవి చేయకూడని పనులు, క్రీస్తుకు విరోధమైనవి, దేవునికి విరోధమైనవి, సంఘానికి విరోధమైనవి, ఆత్మకు విరోధమైన పనులు ఇవన్నీ. ఒక దైవజనుడు మీకు ఆ మాట చెప్పడం కోసం అదే చెప్తాను.